హాయ్ ఫ్రెండ్స్, కరెంటు పోయింది ఫ్రెండ్స్. ఏం చేయాలా అని ఆలోచించుకున్నా, కానీ ఈ శనికాలు క్లీన్ చేసిన తర్వాత కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే మీకు ఈ శనికాల గురించి కొన్ని మాటలు చెప్తాను ఫ్రెండ్స్, నా జ్ఞాపకాలు అన్నమాట. మా అమ్మమ్మ చెప్పింది జ్ఞాపకాలు. ఈ శనికాలు రాయి వచ్చి మా అమ్మమ్మకి అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ, ఎన్ని అమ్మమ్మలకి ముగ్గురు 4 అమ్మమ్మల కాలం శనికాలు ఇది అన్నమాట. అయితే నాకు ఈ శనికాల్లో నూరటమే తెలియదు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ నాకు చేతుల మీద దెబ్బలేసి నూరించేదనమాట. రాజులు, రాజమ్మ ఇది శనికాలు నీకే, మీ అత్తవారి ఇంటికి ఎత్తుకెళ్ళిపో అనేది. ఆమె ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. నా అత్తగారి ఇంటికి కాదు, ఇది మా పుట్టింట్లోనే ఉన్నది. మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మ కాడి నుంచి నాకని చెప్పింది కదా, ఇంక ఇది మా ఇంట్లోనే ఉండిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, పాత రోజుల్లో ఇప్పుడు ఇది ఏమిటంటే ఒట్టి తుణుకుల కూర అనేసి వెల్లుల్లిపాయలు, అల్లము, జీలకర్ర అన్నమాట. మేము ఆ కాలంలో అసలు మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ మసాలాలే కూరాకుల్లో వేసేవాళ్ళు కాదండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ చిత్తగొట్టుకుని కూరాకులు వండితే ఎంత మాంసం కూర వండినా కూడా ఎంత కమ్మన వాసన వచ్చేసేదో ఉడుకుతూ ఉంటుంటే. ఆ రోజుల్లో పుల్లల పొయ్యిలు ఎంత టేస్ట్గా ఉండేవి కదా ఫ్రెండ్స్. అయ్యనమాట జ్ఞాపకాలు. ఇంకా చెప్పుకుంటే ఇంకా పాత జ్ఞాపకాలు బోల్డని ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ శనికాల యొక్క మ్యాటర్. మా అమ్మమ్మలకి మా అమ్మమ్మలు ఇది నా దాకా వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ శనికాయల రాయిలో నూరితే భలే టేస్ట్గా ఉంటుంది కదా, పచ్చళ్ళు అయినా ఏదైనా. రోలు రోకల్లో దంచుకున్నాయి, సూపర్ టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.